స్టార్టప్ బిజినెస్ గైడెన్స్, బ్రాండ్ నేమ్ సజెషన్స్, రిజిస్ట్రేషన్ గైడెన్స్, మార్కెటింగ్ టిప్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ కోసం మా లైసెన్స్ శాస్త్ర కంపెనీ ఎండి నాగేంద్రబాబు గారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మనం బిజినెస్ కు వేసే తొలి అడుగే మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు తెలుగు బిజినెస్ ట్రెండ్స్. ఈరోజు మన వీడియోలో సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి సిఎల్ఆర్ఏ కాంట్రాక్టర్ లేబర్ లైసెన్స్ సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి ఎలా తీసుకోవాలి, మరియు బిఓసిడబ్ల్యూ అంటే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యాక్ట్ రిజిస్ట్రేషన్ ఎలా తీసుకోవాలి, దాని పూర్తి వివరాలు మనం ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి లేబర్ లైసెన్సు, కాంట్రాక్టర్ లేబర్ లైసెన్సు మనం స్టేట్ వైడ్గా తీసుకుంటాం. సో ఎప్పుడైతే మనం టెండర్లో మనం పార్టిసిపేషన్ చేసినప్పుడు అది స్టేట్ టెండర్లా సెంట్రల్గా దీన్ని బట్టి మనం సిఎల్ఆర్ఏ అంటే కాంట్రాక్ట్ లేబర్ లైసెన్స్ తీసుకుంటాం. సో మనం ఆల్రెడీ స్టేట్ సంబంధించిన కాంట్రాక్ట్ లేబర్ లైసెన్స్ అంటే ఏంటిది, నార్మల్ లేబర్ లైసెన్స్ అంటే ఏంటిది ఆల్రెడీ మనం వీడియో చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో మనం లింక్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు కూడా చూసి వాళ్ళకి దానికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మనం సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి సిఎల్ఆర్ఏ గురించి మనం చెప్పుకుంటే ముందుగా దీంట్లో మనకి బిఓసిడబ్ల్యూ అండ్ సిఎల్ఆర్ఏ 2 టైప్స్ ఉంటాయండి. ఎప్పుడైతే మనం స్టేట్ డిపార్ట్మెంట్లో మనము కాంట్రాక్ట్ మనం తీసుకున్నప్పుడు టెండర్లో మనం పార్టిసిపేషన్ చేసేటప్పుడు దానికి సంబంధించిన సిఎల్ఆర్ఏ స్టేట్ డిపార్ట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మనం సెంట్రల్ డిపార్ట్మెంట్లో టెండర్లో మనం పార్టిసిపేషన్ చేసేటప్పుడు ఆ మ్యాన్ పవర్ సంబంధించిన కాంట్రాక్ట్ ఎవరైతే ఉంటుందో అయితే సెక్యూరిటీ ఏజెన్సీ కావచ్చు, సివిల్ వర్క్స్ కావచ్చు, అండ్ మ్యాన్ పవర్ వర్క్స్ కానీ ఎలక్ట్రీషియన్ వర్క్స్ కానీ, సో సెంట్రల్ గవర్నమెంట్లో మనం పార్టిసిపేషన్ చేసేటప్పుడు కంపల్సరీ మనం సెంట్రల్ డిపార్ట్మెంట్ సిఎల్ఆర్ఏ మనం తీసుకోవడం జరుగుతుంది. సిఎల్ఆర్ఏ అంటే కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అబొలిషన్. ఈ సిఎల్ఆర్ రిజిస్ట్రేషన్ మనం సెంట్రల్ డిపార్ట్మెంట్ రిజిస్టర్ కావడం జరుగుతుంది. మనం ఒక కాంట్రాక్ట్ మనము తీసుకున్నప్పుడు వాళ్ళ వర్క్ ఆర్డర్ కాపీ మరియు ఫామ్ 3 ఇక్కడైతే మనం ఫామ్ 2 ఫామ్ వేయడం జరుగుతుంది స్టేట్లో. ఈ సెంట్రల్లో అయితే మనం ఫామ్ 3 ఉంటుంది. ప్రిన్సిపల్ ఎంప్లాయర్ నుంచి మనం ఆ సర్టిఫికేషన్ తీసుకోవడం జరుగుతుంది. మన కాంట్రాక్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి సెంట్రల్ సిఎల్ఆర్ఏ రిజిస్ట్రేషన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది పర్ ఎంప్లాయీకి గవర్నమెంట్ చలన ఇంత అమౌంట్ అనేది పే చేసుకొని మనం సిఎల్ఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనం స్టేట్ డిపార్ట్మెంట్లో ఎలాగైతే మనకు వర్క్ అయ్యేంత వరకు మనకు సిఎల్ఆర్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుందో, ఈ సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి మనం టెండర్ తీసుకున్నప్పుడు ఆ టెండర్ ఒకవేళ పూర్తి అయ్యేంత వరకు మనకి ఈ రిజిస్ట్రేషన్ అనేది మనకు వ్యాలిడ్ ఉంటుంది. ఎవరైనా కానీ ప్రొడక్ట్షిప్ బిజినెస్ చేసేవారు, పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రన్ చేసేవారు, గవర్నమెంట్ టెండర్లో సెంట్రల్ డిపార్ట్మెంట్లో ఎవరైతే టెండర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు వచ్చేసి మనకి సిఎల్ఆర్ఏ రిజిస్ట్రేషన్ కంపల్సరీ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బిఓసిడబ్ల్యూ గురించి చెప్పుకుంటే మనం సివిల్ వర్క్స్ ఒకవేళ చేస్తే సో దానికి సంబంధించింది ఈ బిఓసిడబ్ల్యూ కంపల్సరీ మనం తీసుకోవాలి. సో దీనికి వచ్చేసి బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యాక్ట్ అండి ఇది. సో మనం కంపల్సరీ ఈ రిజిస్ట్రేషన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. సెంట్రల్ డిపార్ట్మెంట్లో మనం సివిల్ వర్క్ చేయాలన్నా, సో రోడ్ బిల్డింగ్ వర్క్ చేయాలన్నా సో కంపల్సరీ ఈ రిజిస్ట్రేషన్ మనం తీసుకోవాలి. దీన్ని కూడా సేమ్ సిఎల్ఆర్ లేకనే సో వర్క్ ఆర్డర్ కాపీ మనం దీనికి యాడ్ చేసి మనం ఈ లైసెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటు మనం నార్మల్గా మన ఈఎస్ఐపిఎఫ్ రిజిస్ట్రేషన్ తీసుకుంటాం, జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకుంటాం, సో కంపెనీ సంబంధించిన ఫామ్ రిజిస్ట్రేషన్ ఫామ్ చేసుకుంటాం. ఆఫ్టర్ ద టెండర్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనకు వాళ్ళు ఫామ్ 3 ప్రిన్సిపల్ ఎంప్లాయర్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని ఆధారం చేసి మనం ఈ సిఎల్ఆర్ఏ అండ్ బిఓసిడబ్ల్యూ రిజిస్ట్రేషన్ తీసుకోవడం జరుగుతుంది. బిఓసిడబ్ల్యూ రిజిస్ట్రేషను మరియు సిఎల్ఆర్ఏ సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చే రిజిస్ట్రేషను, సో వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్ సర్టిఫికేటు మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి. బిఓసిడబ్ల్యూ రిజిస్ట్రేషను మరియు సిఎల్ఆర్ రిజిస్ట్రేషనే కాకుండా మీకు బ్రోచర్ చూపిన విధంగా అన్ని రకాల బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మేము ఆల్ ఓవర్ ఇండియా ఈ బిఓసిడబ్ల్యూ అండ్ సిఎల్ఆర్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన సిఎల్ఆర్ రిజిస్ట్రేషన్ కానీ బిఓసిడబ్ల్యూ రిజిస్ట్రేషన్ కానీ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కింది నెంబర్ కాల్ చేస్తే మా ఎగ్జిట్ మొత్తం మీకు పూర్తి చెప్పడం జరుగుతుంది. మనకి ఆల్ ఓవర్ ఇండియా 4 బ్రాంచెస్ ఉన్నాయండి. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో ఉంది, కర్ణాటకలో వచ్చేసి బెంగళూరులో ఉంది, ఏపీలో వచ్చేసి మనకు వైజాగ్లో ఉందండి, నెక్స్ట్ వచ్చేసి మనకు తమిళనాడులో చెన్నైలో ఉంది. చాలా మంది మన వీడియోలు చూస్తారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియో అనేది అంత తొందరగా చేస్తుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.